ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఆగస్టు నెల 21వ తారీఖు 2026. దేవుడు గొప్పవాడు మరియు అద్భుతమైన వాడు. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 9వ వచనము. నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, మన దేవుడు గొప్పవాడు మరియు అద్భుతమైన వాడు. ఆయన మన ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అద్భుతాలు చేశారు. అది నీకు నాకు తెలుసు. ఇక ముందు కూడా చేయబోతున్నారు. మన భవిష్యత్తులో కూడా ఆయన గొప్ప అద్భుతాలు చేస్తారు. ఆయనను వ్యక్తిగతంగా తెలిసిన నమ్మకమైన వ్యక్తులతో మన సాక్ష్యాలను పంచుకుందాం. మనకు చేసిన అద్భుత కార్యములను ఇతర విశ్వాసులతో పంచుకుందాం. దేవుని నమ్మకమైన ప్రజలందరూ ఆయన విశ్వసనీయతను బట్టి ఆయనను స్తుతించండి. కలిసి ఆయనను ఆరాధిద్దాం. మహిమ, ప్రభావం మరియు ఘనత అన్నీ ఆయనకే చెందుతాయి. ప్రార్థిద్దామా? సర్వశక్తిగల దేవా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మా జీవితంలో గతంలో మీరు చేసిన అనేక అద్భుతాలను బట్టి వందనాలు. ఇప్పుడు కూడా చేయండి, ఇక ముందు కూడా చేయండి ప్రభువా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న అనేకుల విశ్వాసుల జీవితాల్లో, క్రైస్తవులు లేదా క్రైస్తవేతర జీవితాల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి యొక్క ప్రాబ్లమ్స్ను తీసివేసి శాంతి సమాధానం అనుగ్రహించి ఒక గొప్ప అద్భుతం వారి జీవితంలో జరిగించమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు. యేసు నిన్ను ప్రేమిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.